ఈరోజు మనం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే విశ్వమాంగళ్య సభ ఆధ్వర్యంలో మాతృ సంస్కార సమాగమం అనే కార్యక్రమం ఏప్రిల్ 4 and 5వ తారీఖున జరుగుతుంది శాంతికానవనంలో. దానికి నాంది వాక్యం పలకవలసిందిగా గాయత్రి గారు నన్ను కోరారు. అయితే సృష్టికి మూలమైన స్థితిలయ కారకుడు పరమేశ్వరుడైతే ఈ భూమి మీద సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగింది మాతృమూర్తి ఒక్కటే. అయితే మాతృమూర్తుల సమాగమం అనేది మనం జరుపుకోవడం ఈ రాష్ట్రంలో మొదటిసారి. సుమారు 1000 మంది మహిళా మనులందరూ మాతృమూర్తులందరితో శాంతి కణావనంలో జరుపుకుంటున్నాము. ఈ విశ్వ మాంగళ్య సభ గత 3 ఏళ్లుగా హైదరాబాద్లో భాగ్యనగర్లో పనిచేస్తుంది. ఇది 15 ఇయర్స్గా ఇది స్టార్ట్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. ఇది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక 3 పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. ఒకటి వర్ధాపన్ దిన్ అని, ఒకటి యాన్యువల్ డే, అది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకొకటి సోషల్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తున్నాం కదా, ఆ ప్రోగ్రామే మాతృ సంస్కార సమాగం అన్నది ఒక సోషల్ ప్రోగ్రామ్, ఒక పెద్ద ఈవెంట్. ఇంకొకటి వచ్చి స్పిరిచువల్ ప్రోగ్రామ్. లాస్ట్ ఇయర్ మేము సామూహిక లలిత పారాయణం తీసుకున్నాము. అంతకుముందు శివ ఆరాధన అని ఒక సామూహికంగా ఒక ప్రోగ్రామ్ నిర్వహించాము. అట్లా ఎవ్రీ ఇయర్ 3 పెద్ద ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ మాతృ సంస్కార సమాగమ అన్నది ఒక ప్రోగ్రామ్. ఇది భారతదేశంలో మొత్తము 25 స్టేట్స్లో జరుగుతుంది. ఇప్పుడు వరకు 8 స్టేట్స్లో జరిగింది. 9th ప్రోగ్రామ్ మన తెలంగాణలో జరగబోతుంది. సో ఇది ఒక మాతృ సంస్కార సమాగం అంటే ఒక మాతృ కాన్ఫరెన్స్ అన్నమాట, ఒక మదర్ కాన్ఫరెన్స్. ఫస్ట్ టైం తెలంగాణలో జరగబోతుంది. మీరు ఎన్నో ప్రొఫెషన్స్ కాన్ఫరెన్స్ వినుంటారు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషన్స్, టీచర్స్. కానీ ఒక మదర్ పైన కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం. ఎందుకంటే ఒక మదర్ కెరియర్ అన్నది లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ దానికి అప్స్కిల్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. సో విశ్వ మాంగళ్య సభ త్రూ మేము ఒక మాతృత్వానికి వాళ్ళ కెరియర్ని ఒక అప్స్కిల్ చేయడానికే ఈ మాతృ సంస్కార సమాగం నిర్వహిస్తున్నాము. సో ఈ 2 days ప్రోగ్రాంలో వివిధ అంశాలపైన చర్చలు జరగబోతున్నాయి. దీంట్లో మెయిన్ అంశం ఒకటి వచ్చేసి 6 బాస్, 6 బాల మీద సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. భాష, భూష, భోజన్, భ్రమణ్, భవన్, భజన్. ఈ 6 టాపిక్స్ పైన కూడా మేము ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. అట్లాగే దీనిపైన వక్తలు వచ్చి కూడా మాట్లాడతారు. ఇంకొక అంశం వచ్చి పంచ పరివర్తన అనేసి, అది మన రోజు దినచర్య ఎలా ఉండాలి అన్న దానిపైన కూడా ఒక సెషన్ ఉంటుంది. తర్వాత ఒక తల్లి ఎట్లా మంచిగా సాంస్కృతికంగా బలోపేతం చేయడానికి ఈ విశ్వ మాంగళ్య సభ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మాతృత్వంలో సహజ సిద్ధమైన శక్తిని మేల్కొల్పడానికి, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేయడం ద్వారా విలువలతో కూడిన నవభారత నిర్మాణం చేయడానికి మేము కృషి చేస్తున్నాము. సంస్కారం, సామర్థ్యం, సదాచారం, సేవా భావనలు తన పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవ్వాలని ఒక ఆశతో ఈ విశ్వ మాంగళ్య సభ పనిచేస్తుంది. సో మీరు అందరూ ఈ మాతృ సంస్కార సమాగంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని మేము కోరుతున్నాము. తర్వాత ప్రోగ్రాం గురించి వరుణి గారు చెప్తారు. విశ్వ మాంగళ్య సభ ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది, ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటుంది అని మా ప్రెసిడెంట్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ పూజా గారు, శృతి గారు చెప్పారు. సో మా విజన్ ఏంటి అనే దాన్ని ముందు తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నానండి. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, మరొకసారి గుర్తుకు చేద్దామని అనుకుంటున్నాను. త్రేతాయుగంలో సిరి సంపన్నులైనటువంటి రాజా కుటుంబం ఒకటి ఉండేదండి. ఆ రాజా గారు ఎవరంటే దశరథ మహారాజు గారండి. దశరథ మహారాజు గారి దగ్గరికి
విశ్వామిత్రుడు అనే ముని వస్తారు. వచ్చి ఇలా మేము అడవిలో వనంలో యజ్ఞాలు చేసుకుంటూ ఉంటున్నాము. అక్కడ కొన్ని దుష్ట శక్తులు, కొంతమంది రాక్షసులు వచ్చి మా యజ్ఞాన్ని ఆపుతున్నారు. దానికి రాముణ్ణి పంపించాలి, వాటన్నిటినీ పక్కకి పంపించి మేము చక్కగా యజ్ఞాలు చేసుకోవాలి అంటే అని విశ్వామిత్రుడు అడుగుతారు. అడిగిన వెంటనే దశరథ మహారాజు గారు ఒక క్షణం ఆలోచిస్తారు. ఆలోచించిన వెంటనే మనకి ఏం చెప్తోంది అంటే, ముందు రాజు కావాలి అంటే రాజ పరిపాలన ఎలా చేయాలో తెలియాలి. సో అది రాజ్యంలోనైనా వనంలోనైనా అది బాగా జరగాలి అనేసి మన దశరథ మహారాజు గారు ఓకే చెప్పిన వెంటనే ఆయన వెళ్ళిపోతారు. రాముడు ఒక్క మాట మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి అప్పుడే దశరథ మహారాజు అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావని. అమ్మ దగ్గరికి అని కౌసల్య మాత దగ్గరికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. ఆశీర్వాదం తీసుకున్నాక అప్పుడు అమ్మకి తెలియని విషయం అంటూ లేదు, అమ్మే నా మొదటి గురువు అని చెప్పినటువంటి రాముడి మాట ఏదైతే ఉందో అలాంటి మాటని మేము గట్టిగా పట్టుకున్నామో, మాతృమూర్తులు అందరూ తన ఇంట్లో పిల్లల్ని చక్కగా ప్రోత్సహించి దేశానికి, దైవానికి, ధర్మానికి ముందు నిలబెట్టగలిగితే ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని మేము నమ్ముతూ విశ్వమాంగళ్య సభ అనే ఆర్గనైజేషన్ అదే మాటతో ముందుకు వెళ్తూ ఉందండి. అలాగే ఫ్యూచర్ విజన్ ఏంటి అంటే, ఆల్రెడీ మా విశ్వమాంగళ్య సభ భాగ్యనగర్లోనే కాకుండా తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, ఖమ్మం, జహీరాబాద్, సంగారెడ్డి ఇలా ఇంకా ఎన్నో ఏరియాస్లో ఆల్రెడీ ఈ విషయం గురించి తెలియజేయటం జరిగింది. అక్కడ ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవటం జరిగింది. మా కార్యకర్తలు అందరూ తెలంగాణ చుట్టూయే కాకుండా ఆంధ్రాలో ఎక్కడ ఈ టోటల్ భారతదేశంలో 8 లక్షల మందికి పైగా కార్యకర్తలు విశ్వమాంగళ్య సభలో పనిచేస్తున్నారండి. దాని మోటివేషన్ ఏంటి అంటే ఒకటే, మనం అందరం ఐక్యంగా సంఘటనాత్మకంగా ఉంటే ఏదైనా సాధించగలం. వచ్చే జనరేషన్కి ఏమైనా నేర్పించాలి అంటే అది మాతృమూర్తి వల్లనే అవుతుందనే ఒక కారణంతో మేము ముందుకు వెళ్తున్నాము. మీరందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.